కోపగించారు, తర్వాత అర్థం చేసుకుని అలవాటు పడిపోయారు. కానీ ఎక్కువగా దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు? కార్లు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళకి ఆ డబ్బుల గురించి పెద్ద లెక్కలోకి ఉండదు. కానీ పల్లె ప్రాంతాల్లో ఎలా ఛార్జ్ చేస్తారు వీళ్ళు? పల్లె ప్రాంతాల్లో కనుక కార్లకి లారీలకి ఎట్లాంటి దానికేననుకోండి పీపీపీ వల్ల నష్టమే ఉండదు, పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అయితే లిమిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకే ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ గన్నవరం హనుమాన్ జంక్షన్ ఉంది. విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్కి పోయేటటువంటి వాళ్ళు గన్నవరం మీదగానే పోవాలి. రోజుకి 20-30 సార్లు అటు ఇటు తిరగాల్సి వస్తాయి. తిరిగినప్పుడల్లా డబ్బులు అంటే కడుపు రగిలిపోతాయి. అప్పుడు ఏ పాస్లో పెట్టుకోవాలి. అప్పుడు ఆ కన్స్ట్రక్షన్ చేసేవాడికి లాభం ఉండదు. అలాగని చెప్పి ప్రతిసారి డబ్బులు వసూలు చేస్తే కాళ్ళు ఎరగొడతానంటాడు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు పీపీపీ పద్ధతిలో టెండర్లు పిలుస్తా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వీళ్ళు ఇస్తామంటున్నారు. అంటే అక్కడ లాభం రాదు కాబట్టి వీళ్ళు ఇస్తామంటున్నారు. అంటే వీళ్ళ కార్యకర్తలు బాగుపడతారు ఇప్పుడు దానివల్ల. అంటే దానికి మళ్ళీ సెపరేట్ టెండర్లు ఉంటాయి అంతే కదా. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ సంబంధించి టెండర్లు ఏం లేదు, ప్రాజెక్టుకి కాస్ట్ లెక్కేశాక అందులో వాళ్ళు కట్టేది 80%, వీళ్ళు ఇచ్చేది 20% అధికారికంగా. అనధికారికంగా ఏం చేస్తారు, రోడ్డు వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లతో కన్స్ట్రక్షన్ వాల్యూ ఉందనుకోండి, వీళ్ళు 20 కోట్లో చెప్తారు. చెప్పేసేసి అందులో యాడ్ చేసేస్తారు. అంటే అప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కొంత ప్లస్ ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్లో కొంత. ఇప్పుడు ఒక రోడ్డు 10 లక్షల రూపాయలకు రోడ్డు వేసారంటే ఒరిజినల్గా 3 లక్షలతో అయిపోద్ది. కానీ 7 లక్షల రూపాయలు మధ్యలో కింద స్థాయి దళారీ దగ్గర నుంచి పై స్థాయి దాకా తింటుంటారు.